రావు గారు జనసేన నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మరికాసేపట్లో జూమ్ లో జాయిన్ అవుతారు. ముందుగా చూస్తున్నాం చిన్నపరెడ్డి గారు, మొత్తంగా ఈ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ కౌంటర్ ని? ప్రేక్షకులుగా అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమా హీరో లాగా, సినిమాలో జోకర్ లాగా, సినిమాలో విలన్ లాగా అలానే ఫీల్ అవుతున్నాడు. ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు తోటి గెలిచారా అనేది వాళ్ళ ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు కాదు కదా. చిన్నపరెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉండో ఇంకా సినిమా హీరోనో ఇవి కాదు, నేను ఒక పవన్ కళ్యాణ్ లాగానే మాట్లాడుతున్నాను అని కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరి అప్పుడైతే ఆ పదవికి రాజీనామా చేసి ఆ సినిమాలకి ఇంకా నేను చేయనని చెప్పేసి బ్రహ్మాండంగా చేయమనండి. పదవి ఒంట్లో పదవి పెట్టుకొని నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అంతా ఫాలో అవుతా, నేను పవన్ కళ్యాణ్ లాగా చెప్తా ఉన్నాను, లేకపోతే జోకర్ లాగా చెప్తా ఉన్నాను, ఈ మాటలు కాదు కావాల్సింది. నీ వెళ్ళింది దేనికి? ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి చేయాల్సినటువంటి పనులన్నీ ఎగ్గొట్టుకుంటా ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి జలధార అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం గురించి నలుగురికి తెలిసేటట్టు చెప్పు, లేకపోతే ఇదిగో మంత్రులు అందిస్తామనో లేకపోతే ఆ 2 జిల్లాల వాళ్ళని అందిస్తానో చెప్పుకోవాలి. అది పోయి వీళ్ళు ఎరుస్తా అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్ పీపీపీ పద్ధతిలో ఎవరైనా కాలేజీలు తీసుకుంటే వారిని జైలుకు పంపిస్తామన్నారు కదా, ఆ విషయం సంబంధించి కదా రియాక్ట్ అయింది. మాట్లాడతాను సార్. అనేది అసలు మాట్లాడే భాష ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి, అంటే ఇదివరకేమో చెప్పు తీసుకొని కొడకల్లారా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అతను నిజ జీవితంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. అతను సినిమాలో ముఖ్యమంత్రి అవుతాడు, సినిమాలో బంట్రోత్ అవుతాడు, సినిమాలో ఏ రకమైనటువంటి పాత్రైనా పోషించగలడు. అదే పాత్రలన్నీ పోషించుకుంటా వస్తూ అదే నిజమైన జీవితం అనుకొని ఆ స్టేజ్ల మీద కూడా జనాన్ని చూడగానే పూనకు వచ్చిపోతా ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి పరిపాలన తీసుకొస్తాడంట. పోయి ఉత్తర కొరియా పోయి ఆ కిమ్ పరిపాలన తీసుకురా, బాగుంటది. మీలాంటి వాళ్ళ సంగతి మొత్తం చెబుతారు. ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి తీసుకొస్తారు. అంటే కష్టం అంటే నేను ఒక మాట చెప్తాను సార్. మొన్న 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం మా గుంటూరు కేంద్ర మంత్రి గారు మా పెమ్మచారి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆయన పరిధిలో ఉన్నటువంటి దానికి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావటం కోసం 22 సార్లు వాళ్ళ స్టాఫ్ ఎవరైతే మాట్లాడినా గానీ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురాలేకపోయాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభినందించాల్సింది పోనిచ్చి నోరెత్తితే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఉచ్చ పోసుకుంటారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు ప్లీజ్, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్నపరెడ్డి గారు, ఎక్కడా కూడా ఇటువంటి వర్డ్స్ ఐ న్యూస్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. దయచేసి ఇప్పుడు ఈ రోజు మనం ఈ చర్చ చేపట్టింది కూడా ప్రజలకు ఒక మంచి ఏం జరుగుతోంది, అసలు ఈ పీపీపీ విధానం వల్ల అసలు ఏంటి లాభమా నష్టమా అనేది తెలియచెప్పే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తుంది. సో ఐ న్యూస్ ఇటువంటి వర్డ్స్ ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. దయచేసి ఆ వర్డ్ ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం స్థాయిలో వెనక్కి తీసుకుంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు వెనక్కి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చిన్న మాటను వెనక్కి తీసుకోవడానికి పెద్ద, అది రాజకీయ వేదిక సార్, అది రాజకీయ వేదిక. మీరు మీడియాకి వచ్చారు, ఈ రోజు మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇలా ఆ మెడికల్ కాలేజీలు ల్యాండ్ ప్రభుత్వం ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ప్రభుత్వం చేస్తుంది, పర్మిషన్లు ప్రభుత్వం ఇస్తుంది, వారికి జీతాలు ప్రభుత్వం ఇస్తుంది. అది నడపడానికి మాత్రం ప్రభుత్వానికి చేతగాక ప్రభుత్వం ఈ రోజు చిన్నపరెడ్డి గారు టైం ఇస్తాను.